తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. నిత్యజీవము అనుగ్రహింతుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, మొదటి ఆదాము చేసిన పాపమును బట్టి మనిషికి నిత్యజీవము దూరమైంది. అయితే కడపటి ఆదాముగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పాపము అనే అడ్డుగోడను తొలగించి మరలా నిత్యజీవం మనిషికి అందుబాటులోనికి తీసుకువచ్చి దానిని మీకు అనుగ్రహించదను అని వాగ్దానం చేస్తున్నాడు. అయితే నిత్యజీవాన్ని పొందుకోవాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసముంచాలి, పరిశుద్ధంగా జీవించాలి, యేసుని వెంబడించాలి, దేవుణ్ణి పొరుగువారిని ప్రేమించాలి, మహిమను ఘనతను అక్షయతను వెతకాలి. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పాపంలో నశించిపోతున్న నీకు దేవుడు నిత్యజీవం ఇవ్వాలనే కోరిక కలిగి ఉన్నాడు. నిత్యజీవము మామూలు జీవనానికి భిన్నముగా ఉత్తమముగా ఉంటుంది. నిత్యజీవము అంటే పవిత్రమైనది, ఆత్మసంబంధమైన, పాపము మరణం నీడకూడా లేకుండా దేవునితో సహవాసం కలిగినది. దాని పేరే పరలోక రాజ్యం. నీ ప్రతి పాపాన్ని విడిచిపెట్టి యేసుని విశ్వసించి ఇప్పుడు చెప్పబడిన లక్షణాలు కలిగి జీవించు. తద్వారా శాశ్వతంగా నరకంలో నశించిపోకుండా దేవునితో అనంతకాలం ఆ పరలోకంలో నిత్యమూ జీవించదవు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమెన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమెన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.